గులిగంతలు ఇచ్చుకున్నానండి. ఇవి చేసినప్పుడు చెప్పాను కానీ కట్ అయిపోయింది. ఈ గులిగింతలండి. గులిగింతలు ఎరగానే ఉంటాయండి. ఇవి చూడండి ఎలాగున్నాయో చింతక్క కలర్ చేసి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నానండి. ఇవి అయితే పూర్ణాలు కట్టి తీసుకొని చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఇవన్నీనండి. గులిగింతలు ఇట్లా వేరు. దీంట్లో కావాల్సింది 2 మీడియం సైజు ఉల్లిపాయలండి. ఇంకో కచ్చపచ్చగా పెట్టుకున్నాను. కారం, గరం మసాలా పొడి అండి, పసుపు అండి, అల్లం పేస్టు, ఉప్పు అండి, కొద్దిగా పచ్చిమిరకాయలు ఇవండి, 2 కొత్తిమీర కరివేపాకు డబ్బాలండి. పొయ్యి వేస్తానండి. గ్యాస్ పెడతాను. గ్యాస్ అంటించానండి. నూనె అయితే పోస్తున్నారండి. నూనె పోసేయండి. ఇవన్నీ కరివేపాకు వేసాను. ఇవన్నీ 4 పచ్చిమిరకాయలు వేసాను. అందుకే ఏం కాదండి చేయాల్సిందే. చేసిన గురించి అది ఇందులోనే ఇంట్లో చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో మీడియం సైజ్ చేస్తారండి. ఇందులోనే కొంచెం చిటికి పసుపు వేసేస్తాయండి. మూత పెడతాను. నేను ఇదైతే చిల్లి ఇందులోకి కారం, ఇలా సరిపోయినంత కారం అండి. ఇవ్వండి కొద్దిగా గరం మసాలా, ఇంకోటి అల్లం పేస్ట్ అండి. కొంచెం ఉప్పు అండి, సాల్ట్ సరిపోక తీసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేమండి.
అందులో పసుపు వేసాను కదండి, ఇందులో కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ కలుపుతానండి. ఇవి మళ్ళీ కలిపేసాను. మసాలా పెట్టాను వీటికి, కారం మసాలాని ఇది చూస్తానండి. ఇది చూడండి విడిపోయింది. ఇది శుభ్రంగా అయిపోయింది కదండి. నేనైతే చేపలు వేసేస్తున్నాయండి. ఇగో మసాలా పెట్టేస్తాం కదండి ఇది చేపకి. షవర్ మూత పెడతానండి. కొంచెం మటన్ పెడతాను. మూత తీసాను. కొంచెం నీళ్ళు పోసేస్తా అండి. ఇవన్నీ మసాలా నీళ్ళు. ఇంకా కలుపుకుంటే సరిపోద్దండి. సరే, ఇది చేపలండి, చిన్న చేపలు కదండి, విడిపోతాయని కొద్దిగా నీళ్ళు పోస్తాను. ఎక్కువ పోయాను. చూసారా, చాలండి ఆ నీళ్ళు. మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది చిమ్లోనే పెట్టుకోవాలి, ఆయిల్లో పెట్టుకోకూడదు, మాడిపోద్ది. ఇదండి కూర ఉడికిపోయింది. కట్టేస్తున్నాను. కూర ఇలాగే దింపుకోవాలి. ఇలా దింపుకుంటే ఇది తోడిపోద్ది. ఇందులో వేడికి గులిగింతల కూర అండి. ఇందులో మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను. ఇసుకుంటుందేమో అని కడిగానండి కొత్తిమీర.
గడ్డి కొత్తిమీర, గులిగింతల ఇగురండి, గులిగింత చేపలు ఇగురు. షేర్ చేయండి, గంట సేపలు నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గులిగింతలండి, ఇగురైతే ఇలాగ వండుకోవాలి. చూసారా అప్పుడు ఇలాగ ఉందండి, వేడికి తొడిపింది కూర. అన్నీ నూనె ఇలా పైకి రావాలి. సరే నూనె పైకి ఇలా వచ్చిందండి, అదిగో అలా వచ్చినప్పుడు దింపేసుకోవాలి. పైకి వెళ్ళినప్పటికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి.